అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు జయించుము. ప్యాటర్న్ చేంజర్ అని నిన్న ఒక గత వారంలో మనం మాట్లాడుతున్నాము. WWPC పీటర్ అండ్ జాన్ 5లోనే ప్యాటర్న్ చేంజర్. ఒక దెబ్బ కొట్టాడా, పట్టుకొచ్చి 2 దెబ్బలు కొట్టు. తండ్రి కాలమందు, ధర్మశాస్త్ర కాలమందు. ఒక చెంప దెబ్బ కొట్టాడా, 2వ చెంప తిప్పు. కంటికి కన్ను, కంటికి పన్ను, ప్రతీకారము, కీడుకు ప్రతి కీడు, హత్యకు ప్రతి హత్య చేయమన్న దేవుడే ఒక దెబ్బ కొడితే 2వ చెంప చూపెట్టు. ప్రేమ ప్రేమ, ఓర్పు ఓర్పు, ప్రేమ తాలివి తాలివి, ప్రేమ చేత ఓర్చుకున్నాడు. మనము సామాన్యమైన మరణమా? మన కొరకు ఎంత దేవుడు 2 చేతులు చాచి తండ్రి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా ప్రవక్తలను పెందలకడనే పంపుతూ వచ్చాడు. అయితే ఆయన కుమారుడు ఆ పాత్రలోని తాగినవాడు. ఆయన కుమారుడు ఎంతటి ప్రేమ గలవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు నమ్మకం ఉంచువాడు, విశ్వాసం ఉంచువాడు, ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ప్రేమకు సింబల్, దేవుడు ప్రేమకు గుర్తు. ఆ దేవుని అనిర్వచనమైన ఆగాపే ప్రేమ నశించిన వారిని, ప్రతి వారిని వెతికి రక్షించటకు కారణమైంది. దేవుడు ఈ నిరీక్షణ మేలు చేయటందు అలేక తగిన కాలమందు కనిపెట్టుకుని వారమై ప్రేమ చేత తాలిమి చేత ఓర్చిన దేవుడు, కుమారుడైన దేవుడు, పాత్రలోని అంతా తాగేసిన దేవుడు, మన నిత్య రక్షకులకు కారణము దేవుడు, మన నిత్య రక్షణకు కారణం దేవుడు. ప్రియులారా, ప్రార్థనతో ఈ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన గొప్ప ప్రభువా, మేము మేలు చేయవారమైతిమా, తగిన కాలమందు పంట పోతున్నాం. ప్రేమ చేతను తాలిమి చేతను ముదిరి వచ్చే వరకు మోస్తున్నావు. ఓర్చి విసిగి అయినా ఓర్చుకొంచున్నావు. మొదటి నుంచి నరుల అభిప్రాయము చెడ్డదే. 100 సంవత్సరాలు బ్రతికిన వారు 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అయితే నీ ఆత్మ మనుషులతో వాదించదు, నరులతో వాదించదు. నీ ఆత్మ చేయలేని పని నీ ప్రియ కుమారుడు మా ప్రభుల వారు చేయగలిగారు. అందును బట్టి రక్షణ పొందిన వారమై, స్తుతి అర్పణ చేయగలిగిన వారమై ఆయన రాకడ కొరకు నిత్యము కనిపెట్టే భాగ్యం ఉండాలని మాకు దొరికింది. మా ప్రభుల వారు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఆయన ఎల్లకాలం నుండి చోటుకు తీసుకొని వెళ్తారో, శుభ నిరీక్షణ ఎప్పుడు మాకు కలుగుతుందో మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. నిరీక్షణ కలిగిన వారు మృతులను తిరిగి పొందుతారు, మృతులైన వారిని తిరిగి పొందుతారు. తండ్రి గారు తల్లి గారు మరలా కనపడతారు. పాస్టర్ జాన్ విజయ్ కుమార్ గారు నాన్నగారు అమ్మగారు మరలా కనపడుతున్నారు. ఇలాంటి నిరీక్షణ కలిగి భక్తిని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని మేము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తూ మా రక్షకుడును విమోచకుడును యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభు మనకి మన దైవ సేవకులను విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ప్రభు వాడు విధానాన్ని బట్టి ప్రభు మహిమ కలుగును గాక. మరి ఒక కూడిక ఏర్పాటు చేసిన పాస్టర్ జాన్ విజయ్ కుమార్ గారిని వందన సమర్పణ చేయవలసింది ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి గత నెలలో మేము జయరాజు గారి గృహంలో కడపలో కూర్చున్నాము. అప్పుడు ఆ రోజే అడిగారు, నెక్స్ట్ మంత్ ఆగస్టు 15వ తారీఖున నంద్యాలలో మా గృహంలో మందిరంలో మరి అడిగినప్పుడు అందరూ కూడా దేవుని ప్రేమను బట్టి చాలా ప్రయాస, మరి అది ప్రేమ అంతే, ఇంకా వేరే ఏమి కాదు. కానీ దేవుని ప్రేమను బట్టి రాత్రాల ప్రయాణం, మరి దైవ సేవకులు మరి అనేక ప్రాంతాలు మరి ప్రజలు కూడా చాలా బిజీగా ఉంటారు. ఈరోజు ఆగస్టు 15 కాబట్టి ఆయన జర్నలిస్టు చాలా బిజీ అయినప్పటికీ కూడా ప్రభు మీ మీద ఉన్న ప్రేమతో మీ గృహానికి రావాలి, మందిరంలో మీ అందరితో కలిసి ఉండడానికి ప్రభు మాకు మంచి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మరియు దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. జాన్ విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ వందన సమర్పించవలసిందిగా సేవకులకి సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను. క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. ఇంతవరకు ఓపికతో దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో కనపరుస్తున్నాము. వైజాగ్ నుంచి మరి నిన్న మధ్యాహ్నం 1 గంటకు 1:30కు ట్రైన్ ఎక్కి రాత్రి 2 గంటల వరకు ప్రయాణం చేసి మరి ఎంత దూర ప్రయాణం అయినప్పటికీ కూడా ఎంతో ఓపికతో సహనంతో మనందరి కోసం దైవజనులు ప్రయాస అనుకోకుండా మరి ఆ విధంగా మన మధ్యకు చేరవచ్చి ఉన్నారు. ఫుట్బోర్డ్ ఎక్కడము, మళ్ళీ ప్లాట్ఫామ్లు మారడము, ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా కష్టమైపోయింది. కాబట్టి కష్టాన్ని కూడా ఓర్చుకుని నేను దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు ముందుకు సాగాలనే ఉద్దేశంతో మన మధ్యకు రావాలనే ఉద్దేశంతో మనల్ని ప్రేమించి అయ్యగారు వచ్చినందుకు మరి జాన్ దర్రాజయ్య గారికి విశాఖపట్నం నుంచి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో మరి ఆ రోజు కడపలో కూడుకున్నప్పుడు WWPC తరఫున జరుగుతున్నటువంటి స్థుతి కూడికలో జయరాజు అయ్యగారి యొక్క గృహంలో మరి అశోక్ కుమార్ గారు నేను మాట్లాడుతూ మా ఇంట్లో పెట్టండి అని చెప్పేసి స్థుతి కూడికలో పెట్టండి అని చెప్పినప్పుడు మరలా ఆలోచన చేసుకుని ఆగస్టు 15వ తారీఖు ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరికీ సెలవు దినం ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ దినం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి దైవజనులు కూడా హైదరాబాద్ నుంచి మన మధ్యకు రాత్రి ప్రయాణం చేసి 9:20 ట్రైన్ కదిలింది. కరెక్ట్గా 6 గంటలకు నంద్యాల పట్టణానికి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఈ విధంగా మన మధ్యకు క్షేమంగా మరి నడిపించినటువంటి యేసయ్య నామాన్ని గణపరుస్తున్నాను. అలాగే అయ్యగారికి కూడా అశోక్ కుమార్ అయ్య గారికి కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దండరాజయ్య కుటుంబ సభ్యులకు కూడా పర్మిషన్ ఇచ్చి పంపించినందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తర్వాత జయరాజయ్య గారు మరి తను జర్నలిస్ట్ అయి ఉండి కూడా ఈరోజు ఎంతో పని ఉంటుంది, మరి అయినప్పటికీ కూడా బాధ్యతలను వేరే వాళ్ళకు అప్పగించి మన మధ్యకు రావాలనే ఉద్దేశంతో ఎంతో పట్టుదలతో, చాలా పట్టుదలతో, సో అటువంటి పట్టుదలతో మన మధ్యకు వచ్చినందుకు అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు వాక్యం వినడానికి దేవుడు చూపినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఓపికతో వాక్యం విన్నందుకు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంతవరకు మరి దైవజనులు ఏం తెలియజేశారో వాటన్నిటిని కూడా మనము చక్కగా పాటిస్తూ మనం 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లయితే మన కొరతలన్నింటినీ కూడా తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మరి ఆ విధంగా మరి ముందుకు సాగుదామనే ఉద్దేశంతో నేను ఆలోచన కలిగి ఉంటున్నాను. 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తే
అందరితో కూడా కలిసి కాన్ఫరెన్స్ కాల్స్లో పాల్గొని మరి ముందుకు సాగినప్పుడు దేవుడు అందరి ప్రార్థనతో పాటు మన ప్రార్థన కూడా ఆలకించి మన ప్రార్థనలకు జవాబును గ్రహించే దేవుడుగా ఉన్నాడు. విజయోత్సవంతో ఊరేగించే దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఇంతవరకు చక్కగా వాక్యాన్ని అందించిన ఆయన గారికి వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క వందన వచనాలను ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. శుభాకాంక్షలు తెలియజేస్తారు బ్రదర్ జయరాజ్ గారు. WWPC ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య మరి దాదాపు 2008 నుంచి పరిచర్య జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. మరి ప్రతిరోజు దీంట్లో దాదాపు భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి మరి పాస్టర్స్ మరి వస్తున్నారు. మరి విజయ్ కుమార్ గారు మాకు ఈ మధ్యన పరిచయమైనటువంటి వ్యక్తి. మరి దాదాపు నేను కూడా మరి 2009 నుంచి పరిచర్యలో కొనసాగుతూ వస్తున్నాను. మరి మా పరిచర్య ద్వారా దేవుడు మరి ఎన్నో మేలులు చేశారు. మరి అవి ప్రత్యక్షంగా దాంట్లో చూసినటువంటి ఒక వ్యక్తి నేను కూడా. మరి ఈ విధంగా ఈ పరిచర్యల ద్వారా మరి గత నెలలో మరి ఈ యొక్క పరిచర్య మేము స్టార్ట్ చేసాం. మరి మొట్టమొదటిగా కడపలో మరి మా గృహంలో జరిగింది. మరి రెండవది వచ్చేసి ఇక్కడ నంద్యాల పట్టణంలో, మరి రేపు నెల వచ్చేసి మరి గుంటూరు దగ్గర మాచవరం గ్రామంలో మరి జరగబోతూ ఉంది. మరి ఈ పరిచర్య గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని, మరి దేవుని చిత్తం అయితే మీరు కూడా మరి మేము నెంబర్ ఇస్తాము. మరి 2 గంటల నుంచి 3 గంటల వరకు లేదా 3:30 వరకు ఈ పరిచర్యలో మీరు కూడా ఈ ప్రాంతంలో పార్టిసిపేట్ కావచ్చు. మరి ఈ విధంగా మరి నేను కూడా మరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ పరిచర్యకు మరి మార్నింగ్ బస్ ఎక్కేంత వరకు కూడా నాకైతే నమ్మకం లేదు నేను వస్తానని. మరి ఉదయం తీరా నేను బస్ స్టాండ్కి వచ్చే లోపల మా కలెక్టర్ గారు ఫోన్ చేశారు మరి ఆ పెరేడ్ గ్రౌండ్కు మరి తొందరగా రమ్మని. కానీ నేను ఏం మాట్లాడలేదు అనుకుని నేను చెప్పలేకపోయి నేను కాలుగా ఉండి స్విచ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆన్ చేస్తే దాదాపు 35 కాల్స్ వచ్చినాయి. నేను తట్టుకోలేక నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆ కాల్స్కు నేను సమాధానం చెప్పలేక మరి ఏదో ఈ పరిచర్యకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీ మధ్య రావాలని ఉద్దేశంతో మరి రావడం జరిగింది. కాబట్టి ఈ పరిచర్యకు మరి వచ్చినటువంటి మరి కొద్దిమంది వచ్చినా కూడా మరి ఈ పరిచర్య ఇంత ఘనంగా జరగగలుగుటకు మరి దాదాపుగా ఎక్కువ మంది రావాల్సినటువంటి వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల, రెండవది ఈ ఆగస్టు 15 రావడం వలన మరి మా టీం మెంబర్స్ కొంతమంది ఈ యొక్క పరిచర్యకు రాలేకపోయినారు. మరి నెక్స్ట్ టైం మీరు దేవుని చిత్తం అయితే మరొకసారి మీ మధ్యలో కలిసేదానికి అవకాశం దేవుడు కల్పిస్తే కనుక ఆ రోజు చూస్తాం. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మరి మీ యొక్క ప్రార్థన సహవాసము, తర్వాత మా టీంలో కూడా మరి ప్రతిదినము మీకోసం మేము ప్రార్థిస్తూ వచ్చాం. మరి అనేక మంది రావాలని చెప్పేసి మరి అనేక మంది కూడా ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనాలని ఉద్దేశంతో ప్రార్థిస్తూ వచ్చాం. అది దేవుని చిత్తం అయితే మనకి, ఎందుకంటే ఈ యొక్క ఆగస్టు 15 వలన మరి మీరు రాలేకపోయినారు, మరి మా టీంలో ఉన్న వాళ్ళు కూడా రాలేకపోయినారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ జయరాజ్ గారు. నేను నాకు రిప్లై ఇవ్వలేదు. అండ్ నిన్న రాత్రి బయలుదేరేటప్పుడు హడావుడిగా అప్పుడు చేశారు. రెడీ అవుతూ ఉన్నాను, బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. నేను బాగా వర్షం హైదరాబాద్లో రాత్రి నేను వచ్చి నిన్న 6 గంటలకు బయలుదేరాను. మంచి వర్షం అన్నాడు. ఆ వర్షంలో ఇక రెయిన్ కోట్ వేసేసుకున్నాను, అయితే కవర్ తాళ మీద పెట్టేసుకున్నాను. మంచి వర్షం పడతానే ఉంది. అలానే రెయిన్ కోట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేసాను. ప్రార్థన చేసుకుంటా ఆటో దగ్గరికి వచ్చాను, మెట్రో దగ్గరికి వచ్చి మెట్రో ఎక్కేసాను. నేను మలక్పేట వచ్చి అక్కడ వర్షం లేదు. మా మిసెస్ ఫోన్ చేశాను, హౌసింగ్ కూడా కుక్కటిపల్లి ఆ రకమైన విపరీతమైన వర్షం, మలక్పేట చినుకు కూడా కనిపించట్లేదని. దేవుడు బట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ పట్టణం రావటం ఇది రెండవసారి.
31 సంవత్సరాల క్రితం నేను ఈ పట్టణం వచ్చాను. నేను చదువుకున్నప్పుడు 1993లో నేను ఖమ్మంలో చదువుకుంటా ఉన్నాను. 1993 31 సంవత్సరాల క్రితం నేను ఈ నంద్యాల వచ్చాను. మళ్ళీ నేను ఉదయం స్టేషన్లో దిగానే నాకు దేవుడు అది జ్ఞాపకం చేశాడు. మహానది నా క్లాస్మేట్స్ అందరూ కూడా మహానది వెళ్దాం అని అంటా ఉంటే నేను సరే అప్పుడు పివి నరసింహరావు గారు ఇక్కడ ఎంపీ ప్రైమ్ మినిస్టర్ గారు మీ నంద్యాల ఎంపీ అయిన అప్పుడు వచ్చానమాట 31 సంవత్సరాల క్రితం. మళ్ళా దేవుడు ఈ విధంగా మరి పట్టణం రావడానికి ప్రభు సహాయం చేశారు. జాన్ విజయ్ కుమార్ గారిని చూస్తే దేవుడు ప్రణాళిక ఉంటుందండి. ప్రతి మనిషి కూడా ప్రణాళిక ఉంటుంది. ఆయన మా కలయిక ఎందుకు చెప్తాను నేను. ఆయన బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ వచ్చారు. ఆ గ్రాడ్యుయేషన్ నేను రావాల్సిన పని లేదు. కానీ నాకు ఒక పాస్టర్ గారు ఢిల్లీ నుంచి మా ఇంటికి వచ్చాడు. ఆయన వదలడానికి నేను కారులో తీసుకొచ్చి పాస్టర్ గారిని వదిలి వెళ్దామని వచ్చాను. ఆ సేవకుడిని ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళటం బాగుండదు అని సరే నేను కూడా తనతో గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. లంచ్ టైం కరెక్ట్గా మన 2 గంటలకు ప్రేయర్ మాకు ప్రతిరోజు కూడా. లంచ్ టైంలో నేను ఏం చేశానంటే కార్లో అన్ని వెహికల్స్ అన్ని ఇప్పుడు ఉండే జనం బాగా రష్గా ఉండేది. నేను కారులో కూర్చొని డోర్ తీసుకొని నా లైట్స్ కలుపుతా ఉన్నాయి. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది అనగా పాస్టర్ గారు వెళ్తానని అడిగారు. అయ్యా ఇక్కడ భోజనం ఎక్కడ పెడుతున్నారని అడిగాడు. కరెక్ట్గా 2 గంటలకు మన పదకొండు అదే జాన్ విజయ్ కుమార్ గారు భోజనం అండి అక్కడ పెడుతున్నట్టు ఉండాలని అన్నాను. సాకులు ఉందయ్యా టైం ఇదేంది కదా అన్నాడు. అవును అన్న తర్వాత ఎందుకు నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నంద్యాల నుంచి వచ్చాను అన్నారు. అట్లా అనుకుని సరే భోజనం చేశారని నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రేయర్లో ఉంటాను, మీరు వెళ్ళండి అన్నాను. భోజనం చేశారు. మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత నంబరు నేను పరిచయంలో ఉన్నాను. నా నంబర్ ఇచ్చాను. ఆయన నంబర్ నేను కూడా తీసుకుని ఫోటో సెల్ఫీ దిగాను. ఇద్దరు ఆయన దిగేసాడు. ఆయన వచ్చేసాడు. కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేసుకుంటే ఆయన బైబిల్ తీసుకొని వచ్చాడు. బైబిల్ అక్కడ హాల్లో మర్చిపోయి వచ్చారు. నేనే ఫోన్ చేశాను. అయ్యారు మన పలానా స్థలంలో కలిసాను కదా గుర్తుందండి. నా బైబిల్ మర్చిపోయాను అన్నారు. సరే ప్రార్థన చేద్దాంలేండి. అట్లా కలయిక అన్నమాట. అదే కలయిక అండి. ఇంకా రెండోది మాకు ఎవరు ఇంకోటి వచ్చి ఆయన పర్సన్ చేసింది లేదు, నన్ను ఆయన పర్సన్ చేసింది. అదే కలయిక. అలా ఆ దేవుడి ప్రేమ అలా పెరుగుకుంటే మా ఊరు యానివర్సిటీ యానివర్సిటీ 8వ యానివర్సిటీ కూడా వచ్చారు. మళ్ళీ కడప వచ్చారు. అట్లా దేవుడు ఎవరిని ఎలా సమకూరుస్తాడని నేను చెప్పలేదు. అది ప్రత్యేకమైన ఇదన్నమాట. మీతో కలిసి ఇది మేము ఉంటామని అనుకోలేదు. ప్రభు ప్రణాళిక ఎవరు ఊహించలేము. ప్రభు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ద్వారా ఎక్కడెక్కడ ఆ బిడ్డలందరూ సమకూరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. చాలా సంతోషంగా ఉంది. మా మిస్సెస్ అంటా ఉంది, ఆగస్టు 15వ తారీఖు ఇంట్లో పిల్లలు లేరు, ఒక్కదాన్ని నెలదాకా గుంటూరు ఆ పరిస్థితి 3 రోజులు వెళ్ళొచ్చావు. మరలా అటు నుంచి అట్లనే ఫీల్ దాన్ని కాదు. ఇంటికి వచ్చావు మరలా అక్కడ చూసి మళ్ళీ బ్యాగ్ పెట్టుకుని నైట్కి సాయంత్రంకి వెళ్ళిపోతున్నావు అంటే, అందులో వర్షం కొడుతున్నా వర్షంలో కూడా వెళ్తున్నావు అంటే దేవుని పని దేవుడు కార్యం చేస్తాడు. ఏం పర్లేదు, దేవుడు నీకు తోడు, దేవుడు దోతలే ఉంటారని బలపరచడానికి సహాయం చేశారన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా దేవదాసుని గృహంలో ఉండటానికి, మిమ్మల్ని చూడటానికి మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి సమయాన్ని పెట్టి సహోదరి గురించి, మీ సిస్టర్ గారు బెంగళూరులో ఉంటారు, వాళ్ళ గురించి భౌతికంగా మేము చూడలేకపోవచ్చు కానీ మీ గురించి అన్న చెప్తా ఉంటాడు. సిస్టర్స్ ఇద్దరు వాళ్ళ అవసరతలో అన్నీ చెప్తా ఉంటారు. గురించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు భౌతికంగా చూసినప్పుడు దేవుడు ఎంత సంతోషం ఉంటుందో మాకు కదా. దేవుని యొక్క కాపుదల సిస్టర్ గారి గురించి ఉదయం చెప్పారు ఇట్లా అని మీ గురించి కూడా దేవుడు ఎంత మంచి ఆ ప్రేమలో కలిసి దేవుని పనిలో దేవుని తోటలో మనం అందరం కూడా కలిసి ఉన్నాము. ఈ సహవాసం కొన్ని గంటలు ఒక 3 గంటలు ప్రభుతో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని చిత్తం మరి మేము రాత్రి వరకు ఉంటాము.
మళ్ళీ 2 గంటలకు ఒక ఆన్లైన్లో ప్రార్థన ఉంటుంది. సాయంత్రం కార్యక్రమంలో అయ్యగారు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. దైవదాసులు ఆశీర్వదిస్తారు. విజయ్ కుమార్ గారు అనౌన్స్మెంట్ చేస్తారు. అదే మీరు ముగింపు ప్రే చేయండి, దైవదాసులు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా కృపల ప్రియ ప్రభావ పరలోకమందు జీవాధిపతి వెలిగిన దేవ స్తుతికి పాత్రుడా స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసులు దండోదయ గారిని నేను నిలబెట్టి నేను మీరు అందించినటువంటి వర్తమానం కొరకే స్తోత్రాలు. నీ యొక్క మాటలు నేను మరి మా హృదయాలు నాటుకొని చక్కగా నేను ఫలించలాగున సహాయం దయచేద్దని ప్రార్థిస్తుంటున్నాం. మీరే తండ్రి నేను ఆధారం, మీరు రక్షణకర్త తండ్రి. నేను మరి మేము మేలు చేయక నేను మరి మేలు చేయడానికి విసుకగా ఉండటకు సహాయం దయచేద్దని ప్రార్థిస్తున్నాం. మేలులో నేను మరి తండ్రి మాకెంతో క్షేమం ఉన్నది, నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. ఆ విధంగా మేము ఇతరులకు మేలు చేసే వారిగా మమ్మల్ని తయారు చేయదని ప్రార్థిస్తున్నాం. అందరితో నేను మరి సమాధానం బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగినటువంటి వారమై ముందుకు సాగినట్లుగా సహాయం దయచేద్దని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచే ప్రభావ మరి తండ్రి మరి సమాధానాన్ని వెతికి వెంటాడమని చెప్పినాం. నేను స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రభుత్వం నింపి నడిపించి మీ కార్యం జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందని ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి. అపాధకార శక్తుల చేతుల మీ బాణానికి క్రియల ప్రభావాలన్నింటినీ కూడా చేస్తున్నాము, బంధిస్తున్నాం. కుటుంబాలు కట్టబడినట్లుగా మీ కార్యం జరిగించి మీ సహాయం దయచేయమని పొందనాన్ని స్తోత్రాలు తెలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటాం. వాక్యం అందించిన మీకైనా రాష్ట్రాన్ని బలపరిచి ఇంకా మా కొరకు ప్రయాసపడి మా దగ్గరికి వచ్చినట్లుగా మీ కార్యం జరిగించడం సహాయం దయచేయడం కార్యక్రమం జరిగించడం జయప్రదం జరిగించడం కొన్నాడు. అయినా మరి తండ్రి మధ్యాహ్న కార్యక్రమంలో కూడా మీరు తోడుగా నీడుగా నడిపించండి. 2 గంటల నుంచి 3 గంటల వరకు జరగవలసిన ఆన్లైన్ ప్రోగ్రామ్ విషయంలో సాయం దయచేసి నడిపించండి. బోధన కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీకే అర్పించుకుంటాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. WWPC365 ఫెలోషిప్ కూడికను ఇంత ఘనముగా జరిగించిన దేవాది దేవునికి ఘనతయు మహిమయు ప్రభావము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసు క్రీస్తు ప్రభువు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము కాపుదల క్షేమము మనకందరికీ తోడై ఉండరు గాక. ఆమేన్. గ్రూప్ ఫోటో వచ్చిన